కూడా క్రైస్తవ విశ్వాసులు కానీ సంఘ విశ్వాసులు కానీ వారికి ఉన్నటువంటి భక్తిని, నీతిని, న్యాయమును, యథార్థతను, ఏమాత్రం పరిశుద్ధతను ఏమాత్రము కూడా తప్పిపోకుండా, అసహనానికి గురి కాకుండా, దేవుని మీద అపనమ్మకాన్ని పెంచుకోకుండా స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి దేవునిలోనే ముందుకు కొనసాగారు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ బిడ్డలైన వారు కూడా స్థిరమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఈ స్థిరమైన హృదయం ఆపద వచ్చినా ఉండాలి, అపాయం వచ్చినా ఉండాలి, డబ్బులు లేకపోయినా ఉండాలి, డబ్బులు ఉన్నా ఉండాలి. ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా క్రైస్తవుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే స్థిరమైన హృదయం. ఈ స్థిరమైన హృదయం దేనిలో ఉంచాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో ఉంచాలి. అనగా కోపం వచ్చినప్పుడు దేవుని భక్తిని కనపరచాలి. మహాభయంకరమైన అసహనం వచ్చినప్పుడు దేవుని మీద భక్తిని చూపాలి. లేకపోతే భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. మంచాన్న పడి లేవలేనప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. చేతిలో రూపాయి లేనప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. కోటీశ్వరుడు అయిపోయినప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. ఉద్యోగం లేనప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. ఉద్యోగం కలిగి మంచి జీతం వస్తున్నప్పుడు కూడా దేవుని మీద భక్తిని కొనసాగించాలి. వ్యవసాయం పండనప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. వ్యవసాయం బాగా పండి డబ్బు వస్తున్నప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. అలాగే మొక్కలు అనేటువంటి వ్యాపారం చక్కగా కొనసాగుతున్నప్పుడు దేవుని మీద భక్తిని కొనసాగించాలి. అసలు చేలో ఒక మొక్క కూడా అమ్ముడు కానప్పుడు కూడా దేవుని మీద భక్తిని కొనసాగించాలి. స్థిరమైన హృదయం అంటే ఇది అమ్మా. స్థిరమైన హృదయం అంటే ఇది. అంటే మనిషి ఏ విధముగా ఉన్నా కూడా దాని భక్తి విషయంలో ఏమాత్రము కూడా వ్యత్యాసములు రాకుండా ఉండుటయే ఈ స్థిరమైన హృదయం. ఒక వ్యక్తి అనేటువంటి వాడి కష్టాలు రోజు రోజుకి పెరుగుతుంటే దేవుని మీద భక్తి జీవితాన్ని కొనసాగిస్తారమ్మా? దేవుని తిట్టుకుంటారా? ఏమాత్రం లేకుండా కొనసాగించరు. ఆటోమేటిక్గా పాస్టర్ గారు అండి మనసు పోలేదండి, కష్టాలు ఎక్కువైపోయినాయండి, శ్రమలు ఎక్కువైపోయినాయండి, స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండకుండా తమకున్నటువంటి భక్తి జీవితాన్ని ఈ బాధల విషయమై, కష్టాల విషయమై, శ్రమల విషయమై, నిందల విషయమై తాకట్టు పెట్టేసి దేవుని సన్నిధికి రాకుండా చింతిస్తూ, వేధిస్తూ, బాధపడుతూ గదిలో కూర్చుని తలుపులు తీయకుండా, అన్నం తినకుండా, తల దువ్వుకోకుండా, తల స్నానం చేయకుండా, బ్రష్ చేసుకోకుండా, తిండి తినకుండా ఉంటారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? తల స్నానం చేయకపోతే నీకే దురద వస్తుంది అమ్మా. తిండి తినకపోతే ఎవరి కడుపు మాడుతుంది? ఊళ్ళో వాళ్ళు కడుపు మాడతాయా? నీ కడుపే మాడుతుంది. తలుపులు తీయకపోతే ఎవరు ఆరోగ్యం పోద్ది? నీ ఆరోగ్యం పోద్ది. మొత్తానికి మనకే నష్టం జరుగుతుంది తప్ప ఎవరికే నష్టం జరగదు. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తాడు, చింతించి చింతించి మూరెడుని బారెడు చేసుకోలేరు, కాబట్టి మీరు హ్యాపీగా జీవించండి అంటాడు. హల్లెలూయా. చింతపడినా అదే జీవితం, చింత పడకపోయినా అదే జీవితం. చింతించుట ద్వారా ఏం నష్టం అంటే, చింతించుట ద్వారా ఏం నష్టం అంటే దేవుడు కార్యం చేయడానికి ఆటంకం. హల్లెలూయా. దేవుడు నిన్ను లేవనెత్తడానికే అదొక ఆటంకం, దేవుడి కార్యములు చేయడానికే అదొక అడ్డుగోడ. కాబట్టి చింతించుట అనేటువంటిది దేవుని మీద అపనమ్మకం ఉన్నవారికి మాత్రమే వస్తుంది. ఈ అపనమ్మకం కలిగిన వారి పట్ల దేవుడు